స్వామి హనుమ జన్మ వృత్తాంతం గురించి హనుమంతుడు జాంబవంతుడు ఇలా అంటాడు. హనుమ, నువ్వు పుట్టి పుట్టగానే సూర్యుని చూసి తినే ఫలం అనుకుని పట్టుకోపోయావు. సూర్యమతానికి అడ్డు వస్తున్నావు అని కోపంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొడితే నీ ఎడమ దవడ చొట్టబడి క్రింద పడ్డావు. చొట్టబడ్డ హనుములు కలవాడివి కాబట్టి నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవునికి కోపం వచ్చి భూమి మీద గాలి వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మంగారు పరుగు పరుగున వచ్చి గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుంది అని హనుమని శస్త్రము చేత కాని శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు అని వరమిచ్చాడు. అలానే ఇంద్రుడి నీకు స్వచ్ఛంద మరణం అని వరమిచ్చాడు. నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి గాని నిన్ను పడగొట్టగలిగేవాడు బ్రహ్మాండంలో ఎక్కడా లేడు అని పలికాడు జాంబవంతుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి.